నమస్కారం. నవదుర్గ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్. అంతేకాదు మహిళలను చిన్నపిల్లలను ఉద్దేశించి రైస్ ఫౌండేషన్ అనే ఒక దాన్ని స్థాపించి ఎంతో మందికి సేవ చేస్తున్నారు. వారితో మాట్లాడి వారి జర్నీని వారి విషయాల్లోనే వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అంటే 2010కి మీరు ఇండియాకి వచ్చారు. అప్పటి నుంచి కిమ్స్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఐ నీడ్ టు నో, అంటే మీ జర్నీ ఒకసారి చెప్తారా? నేను పక్కా హైదరాబాదీ. ఐఎమ్ రైజ్డ్ హియర్ ఇన్ హైదరాబాద్. టోటల్ సెంటాన్స్ ప్రోడక్ట్ని, సెంటాన్స్ స్కూల్ అండ్ కాలేజ్. ఆఫ్టర్ ఫినిషింగ్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను చెన్నైలో మెడిసిన్ చేయడం జరిగింది. మెడిసిన్ ఆఖరి సంవత్సరంలో నా మ్యారేజ్ జరిగింది. దెన్ ఐ వెంట్ టు యుఎస్ అండ్ యుఎస్లో ఫస్ట్ ఐ డిడ్ ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ న్యూరాలజీ స్పెషలైజేషన్ చేసి ఆ తర్వాత ఫెలోషిప్ కూడా నేను యుఎస్లో చేయడం జరిగింది, వాస్కులర్ న్యూరాలజీ. కొన్నేళ్ళు అక్కడ వర్క్ చేసిన తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడే కిమ్స్లో వేరే ఇతర డాక్టర్స్తో కలిసి ఒక మిడిల్ క్లాస్కి ఫేవరబుల్గా ఒక మంచి హాస్పిటల్ విత్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అండ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఒకటి స్టార్ట్ చేయాలన్న ఎయిమ్తో కిమ్స్ స్థాపనలో ఉన్నానన్నమాట. ఆ తర్వాత కిమ్స్ పెట్టిన ఒక 7-8 ఇయర్స్కి నేను ఇండియా మూవ్ అయ్యాను. మూవ్ అయిన తర్వాత అక్కడే నేను బేగంపేట్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కొండాపూర్ రెండు చోట్ల కూడా నేను స్ట్రోక్ స్పెషలిస్ట్గా వర్క్ చేశాను. అండ్ మంచి అంటే ఒక సాటిస్ఫాక్టరీ మెడికల్ కెరియర్ ఎంజాయ్ చేశాను. తర్వాత నాకు 2014 ఆన్వర్డ్స్ ఎక్కువ అంటే బికాస్ ఆఫ్ ద సర్వీస్ యాక్టివిటీస్ ఐ వాజ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్. లాట్ ఆఫ్ పీపుల్ సజెస్టెడ్ దట్ యూ గో ఇన్ టు పాలిటిక్స్లోకి వెళ్తే ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ ఉంటుంది, వైడర్ నెట్వర్క్ వస్తుంది. అట్లాగే యూ విల్ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ మెంటల్ దీంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాగే అంటే యూ విల్ మీట్ అ లాట్ ఆఫ్ పాలసీ మేకర్స్, డెసిషన్ మేకర్స్ వీళ్ళతో. సో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మీరు పాలిటిక్స్లోకి వెళితే. ఇంకా వైడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీరు హెల్ప్ చేయగలుగుతారు. దట్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఐ వాజ్ అ చైల్డ్ అండి. అండ్ మై ఫాదర్ ఆల్వేస్, అంటే మా నాన్నగారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన టెక్స్ట్ బుక్స్ అవి చాలా రాశారు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి. హీ టాట్ పొలిటికల్ సైన్స్ ఫర్ ఎ వైల్ బిఫోర్ హీ గాట్ ఇన్ టు సర్వీస్. అండ్ ఆయన ప్రతి సంవత్సరం ఆయన బుక్స్ మీద రాయల్టీ వచ్చేది ఆయనకి. ఆఫ్టర్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా అది స్టడీగా చాలా ఏళ్ళు ఆయనకి రాయల్టీ వచ్చింది. ఆ రాయల్టీ మనీ అంతా ఆయన ఎప్పుడూ ఫీజులు కట్టడం పేదవాళ్ళకి ఇట్లా వాడేసేవారు అనమాట. సో అండ్ మై మదర్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ యూస్ టు సపోర్ట్ హిమ్ ఫర్ దాట్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంకొకళ్ళకి సేవ చేయాలి, ఇంకొకళ్ళకి మనం హెల్ప్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ కేమ్ ఫ్రమ్ బోత్ మై పేరెంట్స్. దే బోత్ కమ్ ఫ్రమ్ అ విలేజ్. అండ్ ఆ విలేజ్ అంటే కొంచెం బ్యాక్వర్డ్ ఇదన్నమాట. సో మా నాన్నగారు ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి హోదాలో పనిచేసేవారు. సో అందువల్ల ఏంటంటే హాస్పిటల్ పనులే కాదు, ఏమైనా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఎనీథింగ్, హైదరాబాద్ సెక్రటేరియట్లో పనున్నా లేదు హాస్పిటల్స్ పనున్నా ఏ ఇబ్బంది అయినా కూడా వాళ్ళు ప్రతిదానికి దే యూస్ టు కమ్ టు మై ఫాదర్ అండ్ హీ యూస్ టు హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ హీ క్యాన్. ఊళ్ళ దగ్గర ఏమైనా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్మెంట్ కానీ, గుళ్ళకు కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, అన్ని విధాలుగా ఆయన వాళ్ళకి సహకరించేవారు. అదే కాకుండా ఆయన పరిచయస్తుల్లో ఎవరికి ఏదన్నా ఇబ్బంది అన్నా కూడా పిల్లలు, పర్టికులర్లీ నాట్ సో వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళ దగ్గరైనా చదువుల దగ్గరికైనా వాళ్ళకి ఏదైనా మంచి చెడు చూసేవారు అనమాట. సో చిన్నప్పుడు మాకు తెలియక పేచీ పెడతాం కదా, నా రూమ్లో నేనే పడుకోవాలి, ఇంకెవళ్ళు నా రూమ్ షేర్ చేసుకోవద్దు, ఐ నీడ్ మై బెడ్రూమ్, ఇట్లా కొంచెం పంతం పడతాం కదా చిన్నపిల్లప్పుడు తెలియని వయసులో. అప్పుడు మా నాన్నగారు చాలా ఓపిక్గా మా మదర్ ఫాదర్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ షేర్ వాట్ వీ హ్యావ్. యూ డోంట్ హ్యావ్ టు గివ్ అవే 100% వాట్ యూ హ్యావ్, బట్ సర్టన్ పర్సంటేజ్ వీ ఆల్వేస్ హ్యావ్ టు గివ్ టు సంబడి సో దట్ అదర్స్ ఆర్ నాట్ ఇన్ సో మచ్ డిస్ట్రెస్. వాళ్ళ డిస్ట్రెస్ మనం కంప్లీట్గా తీర్చకపోయినా అట్లీస్ట్ మనం ఒక ముద్ద తింటున్నప్పుడు వాళ్ళు కూడా ఆ పూట తిన్నారా లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అని చెప్పేవారు. సో ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండేది మా ఇంట్లో. సో సర్వీస్ న్యాచురలీ కేమ్ టు అస్ దట్ వే. అది సర్వీస్ అని కూడా అనము, ఇట్స్ జస్ట్ హ్యాబిట్ లాగా అయిపోయింది. మీరు ఇక్కడ చదివారు, అలాగే ఫారెన్ లో కూడా చదివారు. డిఫరెన్స్ ఏమైనా చూసారా మ్యామ్? అంటే విమెన్ విషయంలో ఎక్స్పెషల్లీ. అంటే నేను ఐఎమ్ వెరీ లక్కీ అండి. నేను ఇక్కడ చదువుకుంది చెన్నైలో అండ్ హౌస్ ఏజెన్సీకి ఇక్కడ గాంధీకి వచ్చేసాను నేను. మాకు చెన్నైలో వీ హ్యాడ్ ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ హూ నెవర్ యూస్ టు డిస్క్రిమినేట్.
కాంట్రరీ టు వాట్ పీపుల్ థింక్, తమిళనాడులో అనుకుంటారు ఏదో అమ్మాయిల్ని తక్కువ చూస్తారో ఏదో అట్లా. లేదు, తమిళనాడు కొన్ని విషయాల్లో కల్చరల్ దే ఆర్ వెరీ ఎంపవర్డ్. అట్లాగే విమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అక్కడ కూడా మహిళల్ని చాలా గౌరవంగా చూస్తారు. అండ్ ఈవెన్ మాకు టీచ్ చేసే ప్రొఫెసర్స్ కానివ్వండి, దేర్ ఆల్ గ్రేట్ స్టాల్వర్డ్స్. అంటే వాళ్ళ సబ్జెక్ట్లోనే కాదు, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ మాకు నేర్పించడం కానీ, ఒక ఎథికల్ థింకింగ్ అలవాటు చేయడం కానీ, ఒక కల్చరల్ కనెక్ట్ కూడా. మీకు తమిళనాడులో ఒక 4 ఏళ్ళు కనుక ఉంటే మీరు కల్చర్తో చాలా కనెక్ట్ అవుతారు ఫస్ట్. అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు పర్టికులర్లీ తెలుగు లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్ కానివ్వండి, అట్లాగే తమిళ్ కల్చర్ వాళ్ళు చాలా, అంటే దే వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళు అసలు దాని నుంచి పక్కకు రారు. దే ఆర్ సో ఫానటిక్ అబౌట్ దర్ లాంగ్వేజ్, ద ట్రెడిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ కూడా చాలా బాగుండేది. అంటే వెన్ వీ యూస్ టు సీ ఆల్ దట్. సో అది దట్ హ్యాడ్ ఏ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మీ ఎట్ దట్ టైమ్. మీరు అంటే వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డైరెక్టర్గా ఉన్నారు అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ అలాగే కెరీర్ ఎలా చూసుకునే వాళ్ళు? నేను పెద్దగా కష్టపడ్డానని నేను అనుకోనండి టు బ్యాలెన్స్ మై లైఫ్. ఎందుకంటే సమ్హౌ ఐ డోంట్ నో, ఐ యూస్ టు సీ మై మదర్ బీయింగ్ వెరీ ఆర్గనైజ్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ చాలా చాలా షీఈ్ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్ అనమాట. సో నాకు న్యాచురల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండటం అనేది ఒకటి అలవాటు చేశారు. హ్యాబిచుయేట్ అంటే ఏదైనా కూడా ఎక్కడ తీసింది అక్కడ పెట్టడం, ఏదైనా ఉంటే రాసుకోవడం, ఒక టు డూ లిస్ట్ పెట్టుకోవడము, ఈ రోజుది ఇవి చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ ఒక అట్లా ఆర్గనైజ్డ్గా ఉండేదాన్ని. అండ్ దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఐ స్పెండ్ మై టైమ్ విత్ దెమ్. అండ్ దెన్ కెరియర్కి ఎంత ఇవ్వాలి, అట్లాగే సోషల్ యాక్టివిటీస్కి, అన్నిటికి కూడా ఐ ఆల్వేస్ యూస్ టు టేక్ టైం. గోల్ డిసైడ్ అయిపోయే వల్ల, ఏం డిసైడ్ అయిపోయే వల్ల నా నెక్స్ట్ స్టెప్ ఇది, నేను ఇది చేయాలనుకుంటున్నాను ఫౌండేషన్. నాకు ఎవ్రీ 10 yearsకి నా గోల్స్ నాకు ఉన్నాయండి. అంటే ఇంతకుముందు ఎవ్రీ 10 years అనుకున్నది, ఇప్పుడు ఎవ్రీ 5 years కూడా ఏం చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. దాని ప్రకారంగా వెళ్తాను ఎక్కువ భాగం. I don't think anything in my life is so sudden and surprising. It's all a planned thing. నేను ఇండియా మూవ్ అయ్యాను అంటే చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఆ టైంలో మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకన్నా ముందు మూవ్ అయ్యి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయారు తర్వాత 2 years. నేను ఏం చేశానంటే, నేను ప్లాన్డ్గా నేను వద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఐ కన్స్ట్రక్ట్ చేసుకొని హౌస్. దెన్ ఐ న్యూ ఐ విల్ బీ కమింగ్ ఇన్ టు కిమ్స్ ఓన్లీ. Then ikkada my son, I sent him here. I made sure that he's adjusted to the school and everything. Then I moved. Okay. So enti ante I tried to minimize the factors that would make me go back to US. Okay. ఒకటి మైండ్ సెట్, మనము అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే సౌలభ్యాలు అక్కడ ఉన్నాయి, అక్కడున్న హై ఇన్కమ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ టెంప్టింగ్ ఫర్ పీపుల్ టు గో బ్యాక్. నాకేంటి అంటే ఐ హ్యాడ్ మై మైండ్ సెట్, ఓకే ఈ ఇయర్ ఇండియా మూవ్ అయిపోతున్నాను. సో ఇంకా అక్కడదనేది నేను అసలు గుర్తు కూడా తెచ్చుకోను. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా నాకు చెప్పినా కూడా ఐ డోంట్, దాని గురించి అసలు సెకండ్ థాట్ ఉండదు. దాట్స్ అ ఫేజ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ లివ్ దేర్, ఐ డిడ్ వెల్ అండ్ ఐ కేమ్ బ్యాక్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ 2014లో కూడా వెన్ పీపుల్ సజెస్టెడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, దట్ అప్పుడు ఆలోచించుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, this is the time when my son needs me, because he was in appude interloకి వస్తున్నాడు అన్నమాట. సో నేను బేసికలీ ఐ thought about it and I felt that my priority as a mother is to first concentrate on him, make sure that he goes into a stream, engineering or medicine or whatever he likes. ఒక స్ట్రీమ్లోకి వెళ్ళేంత వరకు నేను ఐ హ్యావ్ టు బి విత్ హిమ్. మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు తన కెరీర్లో? అంటే మీరు నువ్వు ఇది చేయి అది. నేను యాక్చువల్ నేను ఎప్పుడు చెప్పను, నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చే మదర్ అండి. నేను అలాగే ఎప్పుడు చెప్పను, కాకపోతే మంచి చెడు చెప్తాను. అండ్ ఐ లెట్ హిమ్ మేక్ హిస్ మిస్టేక్స్ ఆల్సో. నేను చెప్తాను, ఇప్పుడు ఏదైనా పిల్లలకి ఉంటుంది, ఈ కలరే కావాలని పట్టుబడతారు ఏదైనా, ఐ నో ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్, బట్ ఐ లెట్ హిమ్ మేక్ దట్ చాయిస్. ఒకసారి చేసి అది ఎట్లాగో అర్థమవుతుంది అది రాంగ్ అనేది, దెన్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ సే ఓ యు వర్ రైట్ మామ్, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ తప్పు చేయడం. యాజ్ లాంగ్ యాజ్ దోస్ ఆర్ స్మాల్ థింగ్స్, యూనో ఐ టెండ్ టు డూ దట్ అనమాట. బికాజ్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే, మనం అట్లా చేస్తేనే దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది డెసిషన్ మేకింగ్. ముందు వెనుక ఆలోచించుకోవటము, తప్పు చేసినప్పుడు రియలైజ్ అవ్వటం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఫ్యూచర్లో పిల్లలకి చేయాలంటే, బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి అరౌండ్ కాన్స్టెంట్లీ టు హెల్ప్ దెమ్. So I strongly believe that we have to give them the freedom. We have to allow them to make their mistakes as long as they're not big. I'm not going to handhold him every moment. And నేను చిన్నప్పటి నుంచి ఒకటే ఇన్సిస్ట్ చేసేదాన్ని, pray to God every day, don't lie and don't make any major mistakes, don't trouble others,
అండ్ రెస్పెక్ట్ విమెన్. ఇవే చెప్తాను కానీ ఇంకేమి పెద్ద పట్టించుకోను. అంటే మిగతావన్నీ కూడా మార్క్స్ ఇంతే వచ్చాయంటే ఎప్పుడైనా తక్కువ వచ్చినా కూడా నేను ఐ డోంట్ నాక్ దెమ్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ సే డోంట్ గో డౌన్ ఇన్ యువర్ మార్క్స్, కొంచెం మెయింటైన్ చేసుకొని అని చెప్తామన్నమాట. సో వాళ్ళకి అర్థమవుతుంది, సటిల్గానే చెప్తాను నేను. లక్కీలీ మై సన్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజ్ అ వెరీ క్వైట్ అండ్ స్వీట్ నేచర్డ్ కిడ్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఎప్పుడు హీస్ నెవర్ బీన్ ఏ ప్రాబ్లమ్. సో ఆ విధంగా నాకు అసలు ప్రాబ్లం లేదు. మై హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ కోఆపరేటివ్, వెరీ ఇదిగా ఉంటుంది, చిల్డ్ అవుట్ పర్సన్. సో నాకు అటువైపు నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. దెన్ అంటే మీది లైఫ్ లైన్ చూస్తే ఎవ్రీథింగ్, అసలు మీకు దీని గురించి ఎలా తెలుసు? పావర్టీ గురించి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళని ఆదుకోవాలి, ఇట్లా పెట్టాలి అంటే నాకు బేసికలీ చిన్నప్పటి నుంచి కూడా ఒకటి ఐ టోల్డ్ యూ కదా, డాడ్ చేసేవారు. అందులో రాజకీయ ఫ్యామిలీలో పొలిటీషియన్స్ ఉండేవారు, మా పెద్ద తాతగారు వీళ్ళందరూ ఉండేవారు. సో నేను చెప్పాను కదా, మా ఊరు నుంచే, మాది చాలా బ్యాక్వర్డ్ విలేజ్. సో మా ఊరు నుంచే చాలా మంది వచ్చేవారు ఫాదర్ దగ్గరికి మెడికల్ హెల్ప్ లో. అప్పట్లో నిమ్స్కి వచ్చేవారు. మీరు దాన్ని అలాగే పెట్టేసుకొని మీకు టైం, నేను వింటూ ఉండేదాన్ని అవన్నీ వింటూ ఉండేదాన్ని. అండ్ ఆఫ్టర్ వీ గాట్ ఇన్ టు మెడికల్ సైడ్, ఇప్పుడు గాంధీలో చాలా మంది చూసేవాళ్ళం అండ్ మీడియా చూసేవాళ్ళం, కొంచెం చదివేదాన్ని బాగా. ఐ వాజ్ అన్ యావిడ్ రీడర్. సో చాలా చదివి తెలుసుకునేదాన్ని. తర్వాత నాన్నగారి ట్రస్టీలో కూడా నేను కూడా మెంబర్ని. సో అప్పుడు ఆ ట్రస్ట్లో అప్పుడు ఆ సమస్యలు కూడా చూసేవాళ్ళము. నాన్నగారి ట్రస్ట్ ముఖ్యంగా దేన్ని ఫోకస్ చేసేది? వాళ్ళు ఎక్కువగా అంటే మా నాన్నగారు ఏంటంటే ఎక్కువ he was like, he used to more focus on temples, దేనికి స్కూల్ బిల్డింగ్స్కి, అట్లాగే స్కాలర్షిప్స్ వీటి మీద చేసేవారు. సో బేసికలీ నేను నాన్నగారు ట్రస్ట్లో లాస్ట్ 3-4 years నేను ఇండియా వచ్చాను, కానీ అంతకుముందంతా నేను యూఎస్లోనే ఉండేదాన్ని. సో ఐ వాజ్ మోర్ లైక్ ఏ ప్యాసివ్ పార్టిసిపెంట్ ఇన్ దట్ లాస్ట్ 4 years తప్పితే. కిమ్స్ ట్రస్ట్ నుంచి కూడా, కిమ్స్ ట్రస్ట్ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ, పర్టికులర్లీ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఎన్ని పెట్టామో అసలు లెక్కలేదు. అంటే ప్రాబ్లీ మోస్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ చేస్తుంటారు. సో వాళ్ళ క్యాంప్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళము. అప్పుడు కంబైన్డ్ ఏపీ, సో తాడేపల్లిగూడెం ఏంటి, అనంతపూర్ ఏంటి, ఇక్కడ కరీంనగర్, ఎక్కడంటే అక్కడ వెళ్ళేవాళ్ళం. అంటే ఆల్ ఓవర్ ఇది. సో దట్ ఆల్ అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇంకా ఏం చేస్తే బాగుండేది, అంటే అందరికీ నాకు అవన్నీ చేయటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే, అన్ని క్యాంప్స్ చూసిన అనుభవంతో నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, క్యాంప్స్ వల్ల సామాన్య ప్రజలకి చిన్న చిన్న ఎయిల్మెంట్స్కి అక్కడ డాక్టర్స్ వస్తారు, ఇవో చిన్నవి చూపించుకొని వెళ్ళడానికి బాగానే ఉంటాయి క్యాంప్స్. కానీ ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు క్యాంప్స్కి వచ్చినంత మాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మేజర్ ఎక్విప్మెంట్ ఉండదు. మేజర్ ఎక్విప్మెంట్ ఏది కూడా మొబైల్ ఉండదు. సో మొబైల్ ఎంఆర్ఐయో, మొబైల్ సిటీ స్కానర్సో సౌలభ్యం ఉండదు. రెండు ఏంటంటే వాళ్ళు ఫాలో అప్ అవ్వలేరు. ఇప్పుడు మేము కార్పొరేట్ నుంచి డాక్టర్స్ వెళ్తాము, బట్ వాళ్ళు కార్పొరేట్కి రాలేరు కదా ఖర్చు పెట్టుకొని. మేము ఒక మందు రాస్తాము, ఓ 10 రోజులు వాడమంటాం, వాళ్ళకి అది రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అదేంటో చూపించుకోకుండా అదే మందు వాడి ప్రాబ్లమ్స్లో కూడా ఇరుక్కుంటారు. ఇప్పుడు మనం పెయిన్ మెడిసిన్ రాస్తాం, ఇట్స్ గుడ్ టు టేక్ 2-3 days. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుంది, మనం 2-3 days అని చేస్తే ఎప్పుడు అదే వాడతారు. వాడినప్పుడు ఒక్కోసారి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటివన్నీ సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అదే చేస్తారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి క్యాంప్స్ వల్ల. బట్ ఏంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకోండి, ఇప్పుడు ఒక ర్యాష్ అనుకోండి, లేదు ఒక ఇన్ఫెక్షన్ అనుకోండి, చిన్న మైల్డ్ ఫీవర్ ఏదో, అదే అక్కడ డాక్టర్ని కలుస్తారు, వాళ్ళు మందులు ఇస్తారు, రాసుకుంటే బాగానే ఉంటుంది అది. సో ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కొన్ని నాకు అంత సంతృప్తిగా అనిపించలేదు. అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫాలోఅప్కి రారు. మనం ఒక్కసారి వెళ్ళటం వల్ల దీనికి అడ్వాంటేజ్ లేదు పర్టికులర్గా అనేది నాకు అనిపించింది. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ దే షుడ్ బి సమ్ పాలసీ చేంజెస్ ఉండాలి. అప్పట్లో ఆయుష్మాన్ భారత్ లేదు, బట్ నేను అప్పట్లో అనుకునేదాన్ని ఏదన్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, కానీ ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారి పుణ్యమా అని చాలా ఏళ్ళు అసలు పనిచేయలేదు. మీకు తెలుసు, కోవిడ్ అప్పుడు అసలు ఎవరికి పనిచేయలేదు. అది కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్కి. సో కార్పొరేట్ హాస్పిటల్స్ అందరూ దే గాట్ అవుట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, కానీ మంచి డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, కానీ ప్రజలకు అదొక భయం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదో సరిగ్గా చూడరు, కేర్లెస్గా చూస్తారు, ఇట్లా ఏదో భయాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే వాళ్ళకి అసలు చేతిలో డబ్బులు లేకపోయినా దే ఆర్ ఓన్లీ కమింగ్ టు ఎమర్జెన్సీస్కి, మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్స్కే వస్తున్నారు. సో నాకు అప్పుడేమనిపించేది అంటే, ఏదైనా మంచిది ఒక స్కీమ్ రావాలి వేర్ కంప్లీట్గా అసలు ఒక జబ్బు వస్తే డబ్బు గురించి ఆలోచించకుండా ఆ పర్సన్ హాస్పిటల్కి తనకి నచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోగలగాలి. బెడ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోగలగాలి. వాళ్ళని డబ్బులు ఎవరు ఏం అడగకుండా వాళ్ళు ఓన్లీ దే షుడ్ గెట్ బెటర్ అనే ఉద్దేశంతో వెళ్ళాలి అనేది ఒక
అనిపించేది. అప్పట్లో నేను ఆరోగ్యశ్రీ CEO శ్రీకాంత్ గారు అలాంటి వాళ్ళు కొంతమంది ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు మాతో. వాళ్ళతో కూడా నేను అనేదాన్ని, మాకు న్యూరాలజీ, మాకు ఒక పేషెంట్కి పెరాలసిస్తో వస్తే వాళ్ళకి లక్షలు అవుతాయి, మీ కవరేజ్ 20,000 కూడా లేదు, హాస్పిటల్స్ తీసుకోరు, మాకు ఒక 2-3 స్కాన్స్ చేస్తే అయిపోతాయి, అది మీరు 20,000 ఎందుకు పెట్టారు అని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం ఇన్ఫార్మల్గా. అప్పుడు చెప్పేవాళ్ళు, మాకు తెలియదు మేడం, అప్పట్లో ఆ కమిటీ వేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇంత సరిపోతుందన్నారు, వేసాము, ఆ తర్వాత మళ్ళీ రివిజన్స్ అవ్వలేదు వాటిల్లో అని. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక డెసిషన్ మేకింగ్ బాడీస్ మీటింగ్కి కూర్చుంటాయో అప్పుడు డొమైన్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు వెళ్ళటం ఇంపార్టెంట్. దానికి ప్రాక్టికల్గా దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మనం ఇంత సబ్సిడీ తీయగలుగుతాం, మనం పేషెంట్కి ఈ రేట్కి మనం మాట్లాడగలుగుతాం కార్పొరేట్ వాళ్ళతో అనేది ఒక సిస్టమ్ ఇవాల్వ్ చేయగలగా నాలెడ్జ్ ఉండాలి. అది నాకు అప్పట్లో నాకు బాగా అనిపించింది అది. సో ఆ ఆలోచనతోనే నాకు అనిపించేది అనమాట, ఒక డెసిషన్ కరెక్ట్గా చేస్తే, ఒక పాలసీలో ఒక చేంజ్ తీసుకొస్తే లక్షలాది కోట్లాది మంది, కేంద్ర స్థాయిలో చేస్తే కోట్లాది మంది, రాష్ట్ర స్థాయిలో చేసిన లక్షల మంది. స్కీమ్ ఇస్ గుడ్, మనకి సెంట్రల్ కేంద్రం కూడా చూసి అబ్జర్వ్ చేసి వేరే స్టేట్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, DBT ఉంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. మనకి గతంలో 65 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ పాలించిన రోజుల్లో మీకు స్వయంగా రాజీవ్ గాంధీ గారే చెప్పారు, కేంద్రం నుంచి ఒక 100 రూపాయలు రిలీజ్ అయితే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కేవలం 18 రూపాయలు 19 రూపాయలు వస్తుంది అని. అంటే మధ్యలో అంతా మిడిల్ మ్యాన్ తిన్నట్టే కదా, మీకు ఆ మిగతా 78 రూపాయలు వాట్ ఎవర్ 88 రూపాయలు అది మొత్తం జనం తిన్నట్టే కదా అది. సో ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన, అదొక పాలసీ చేంజ్. అదేంటి, అక్కడ రిలీజ్ అయింది అకౌంట్స్లోకి వెళ్తుంది. సో మీరు 100 రూపాయలు అక్కడ రిలీజ్ చేస్తే ఇక్కడ 100 రూపాయలు వస్తుంది. 500 రూపాయలు కోవిడ్లో ఒక కుటుంబానికి నరేంద్ర మోడీ గారు ఇవ్వాలని డిసైడ్ చేస్తే 500 రూపాయలే వచ్చింది వాళ్ళకి 50 రూపాయలు రాలేదు. సో దీస్ ఆర్ ద అంటే గేమ్ చేంజర్. జన్ధన్ యోజన ఎందుకు పెడుతున్నారు వేస్ట్ అది ఇదని మాట్లాడిన వాళ్ళకి జన్ధన్ యోజన అకౌంట్స్ని ఎలా వాడుకోవాలో చూపించారు. తర్వాత ఎట్లా వాడుతున్నాం అనేది, ఫస్ట్ జన్ధన్ యోజన అకౌంట్స్ పెట్టారు, ఊరికే పెట్టించారు, దాంట్లో గవర్నమెంట్ డబ్బులు వేస్తుందా ఏం చేస్తుంది అని వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ అకౌంట్స్ ఉండటం వల్లే ఇవాళ ఇంత ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ రిలీజ్ చేయగానే ఇట్స్ బీయింగ్ డెబిటెడ్. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎ పాలసీ. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు మీరు చెప్పారు అంటే బాబు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి పాలిటిక్స్లో 2015లో ఎంటర్ అవ్వలేదు అని చెప్పారు. మళ్ళీ మీరు ఎప్పుడు యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్? నేను బేసిక్లీ తర్వాత 2017లో యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ వాజ్ మై మదర్ గాట్ సిక్. ఓకే. షీ హ్యాడ్ ఎ బిగ్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి అప్పుడు ఆ టైంలో ఒక 1 year ఐ హ్యాడ్ టు గివ్ కంప్లీట్ టైమ్ టు మై మదర్. 24/7 ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. And she thank God she got out of it successfully. But బయటకు వచ్చిన తర్వాత కూడా that was the time when కరెక్ట్గా కోవిడ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి ఎండింగ్లో she was released from the hospital. Okay. So ఆ తర్వాత కూడా she had some post-op infection and all that. Doctors used to come home and treat her and I used to take care of her actively. So ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉందన్నమాట. జరుగుతున్నప్పుడు దట్స్ వెన్ ఐ బికేమ్, అంటే దట్ వాస్ లైక్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫోర్స్డ్ బ్రేక్ లాగా. అంటే సడన్గా నాకు బ్రేక్ వచ్చింది, బికాజ్ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. సడన్లీ ఐ టుక్ ద బ్రేక్. సో అదే టైంలో ఏంటి అంటే తను ఇంటికి రిలీజ్ అయిన తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ అప్పుడు నాకు ఐ వాజ్ వెరీ అంటే ఇదిగా అనిపించింది నాకు. అంటే ఎవరం కూడా మానవాళికి అంత పెద్ద విపత్తు వస్తుంది అంటే ఎవరు ఊహించలేము. ఒక చిన్న వైరస్ వల్ల ఇన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడతారు, ఇంత భయాందోళనకు లోనవుతారు. అంటే మనుషులు అట్లా మాయమైపోయారు కొంతమంది. మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే, మా డాక్టర్స్ ఏంటి, మా రెఫరల్ డాక్టర్స్ ఏంటి, మా పేషెంట్స్ ఏంటి, చాలామంది అలా మాయమైపోయారు. సో నాకు ఆ టైంలో చాలా ఇదిగా అనిపించింది, ఇదేంటి ఇలాగ వచ్చింది పరిస్థితి. అసలు ఒక టైంలో ఏంటంటే అసలు బ్రతికి బట్టగలుగుతాం అనేది ఒకటి, అంటే భయాందోళన అలా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, నేను ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ విల్ టేక్స్ ఇట్స్ టోల్, బట్ నాట్ అంటే అప్పట్లో IIT వాళ్ళు కానివ్వండి వెళ్ళి చాలామంది కూడా సర్వేస్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చేసేవారు. ఈ ఏరియాలో ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇంతమంది చనిపోతారు, ఇన్ని కోట్ల మంది ఉండరు, జనాభాలో 20% చనిపోతారు, ఇట్లా అన్నీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ నెంబర్స్ నాకు ఎప్పుడు ఎందుకో నేను బిలీవ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఇన్నేట్గా ఇండియన్స్ ఇమ్యూనిటీ ఎక్కువ, మనం ఏదైనా కూడా రఫ్ అండ్ టఫ్గా తట్టుకునే శక్తి ఉంటుంది మనకి కొద్దిగా.
సో నాకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్కి ఇంతమంది చనిపోతారా అంటే చనిపోరు అని అనిపించింది. సో బట్ ఆ టైంలో ఏంటంటే మా అవసరం చాలా మందికి ఉంది అని అప్పట్లో ట్రస్ట్ ద్వారా అంటే దాదాపు మోర్ దెన్ 1000 పీపుల్కి నేను ఇంట్లోనే ట్రీట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, పల్స్ ఆక్సిమీటర్స్ కానివ్వండి, పల్స్ ఆక్సిమీటర్స్ కానివ్వండి, థర్మోమీటర్స్, అట్లాగే స్టీమ్ చేసే ఇన్హేలర్స్ ఇవి కానివ్వండి, మెడిసిన్స్, అలాగే న్యూట్రిషనల్ ఇవి వాళ్ళకి కొంత చిక్కీస్ అలాంటివి, అట్లాగే గ్రోసరీస్. మామూలు వాళ్ళకేమో అంటే జబ్బు లేకుండా మామూలుగా ఉంటారు కదా, వాళ్ళకేమో గ్రోసరీస్ వీక్కి సరిపడా గ్రోసరీస్ ఇచ్చేవాళ్ళం. పిల్లలకి మిల్క్, కోడిగుడ్లు, ఇట్లాగా చాలా ఆ టైంలో ఎవరికి ఏదో అవసరం, చెప్పులు, కొంతమందికి చెప్పులు కావాలని అడిగేవారు. అలాగే కొంతమంది వాళ్ళ ఊళ్ళకి వెళ్ళటానికి వాళ్ళకి అరేంజ్మెంట్స్ కావాలనే వాళ్ళు. ఇలా మా దగ్గరికి రిక్వైర్మెంట్ ఎలా వస్తే అలా చేసాం అప్పుడు. అంటే ఆ టైంలో దట్ వాస్ ద టైమ్ వెన్ రియలీ people needed help. And actually the fascinating part of COVID journey is చాలా మందిలో మనం అసలు యాంటిసిపేట్ చేయని ఫిలాంథ్రఫీ చూసాం మామూలు వాళ్ళల్లో కూడా. నాట్ జస్ట్ ఎన్జిఓ, ఒకవైపు గవర్నమెంట్ ఇట్ వాస్ వర్కింగ్ వెరీ హార్డ్, పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ విపరీతమైన సర్వేలెన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి, అసలు సైంటిస్ట్ని, డాక్టర్స్ని అందరిని ఇచ్చేయటం కానీ, నర్సెస్ని మోటివేట్ చేయటం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానివ్వండి, సరైన టైంలో సైంటిస్ట్కి ప్రోత్సాహం ఇచ్చి వ్యాక్సిన్ తీసుకురావడంలో కానివ్వండి, మెడిసిన్స్ అవైలబిలిటీలో ఉంచడం కానీ అన్నిట్లో సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు ఆ ఫేజ్. బట్ వాళ్ళతో ప్యారలల్గా ఎన్జిఓస్ త్రూఅవుట్ ద కంట్రీ, ఎన్జిఓస్ పార్టిసిపేట్ చేసిన విధానం అద్భుతం. మీకు అబ్రాడ్ ఎక్కడ కూడా వెస్టర్న్ కంట్రీస్లో, సో కాల్డ్ డెవలప్డ్ వరల్డ్లో ఇది ఎక్కడ కనిపించలేం. అందరు భయపడిపోయేవాళ్ళు, కొంతమంది అతిగా భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో మాకు అసలు ఏ రూల్ అవసరం లేదని చెప్పేసి విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో వద్దన్నా కూడా గ్రూప్స్లో మీటింగ్స్. ఇండియన్ పాపులేషన్ చూసి ఎక్కువ ఇంపాక్ట్ ఇండియాలో ఉంటుంది అనుకున్నారు. కానీ ఏంటంటే మనల్ని కరెక్ట్ టైంలో ఇది చేయటము, లాక్డౌన్ ప్రకటించడము, అలాగే ప్రజలందరినీ మోటివేట్ చేయటం. సి లీడర్ ఈజ్ సంబడి హూ మోటివేట్స్ పీపుల్. మీకు మనసులో ఏ భయం ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా కూడా మనం అందరం ఒకటి, వీఆర్ ఆల్ వన్. కెలామిటీలో కూడా మనం యునైటెడ్గా ఉండాలి అని అప్పట్లో మీకు ఇవి చేయటం కానీ, దీపాలు వెలిగించడం కానీ, ఇవన్నీ సారాంశం ఏంటంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. హోల్ నేషన్ వాజ్ ఫైటింగ్ ఇట్ టుగెదర్. సో ఆ ఫీలింగ్ తీసుకొచ్చిన వాడే లీడర్ ఎప్పుడైనా కూడా. ఆ ఫీలింగ్ తీసుకొచ్చిన వాళ్ళే. మీరు రైజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది అంతకు ముందే స్టార్ట్ చేశాను. బట్ ఆ టైంలో మొత్తం కోవిడ్ యాక్టివిటీసే చేసాం. ఈ కోవిడ్ సమయం అంతా కోవిడ్ యాక్టివిటీసే చేసాము. కోవిడ్ యాక్టివిటీస్ ఇందాక చెప్పాను కదా, నేను ఇవన్నీ చేసాం అనమాట. ఇదే కాకుండా ఆర్ఎస్ఎస్ విభాగం సేవా భారతి అని ఉంటుంది. సేవా భారతి మీకు కంప్లీట్ ఇంటర్నేషనల్గా కూడా ఉంటుంది. సేవా భారతి వింగ్ భారతదేశంలో కూడా ప్రతి చిన్న ఊళ్ళల్లో కూడా, ఈవెన్ తాండాస్లో కూడా సేవా భారతి యాక్టివిటీ ఇచ్చారనమాట. సేవా భారతిలో కూడా నేను 24/7 ఒక 9 నెలల పాటు వాళ్ళకి అంటే ఐ వాజ్ దేర్ విత్ దెమ్. అండ్ దెన్ ఎక్కడెక్కడ అవసరమో వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ సేవా యాక్టివిటీస్ బట్ దే మే నాట్ హ్యావ్ యాజ్ మచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ సీనియర్స్ హ్యావ్. సో అలాంటి వాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయటము, వాళ్ళని గైడ్ చేయటము. అట్లాగే ఎవరైనా ఇప్పుడు కొంతమంది బాగా భయపడిపోయి సైకాటిక్ అయ్యారు ఆ టైంలో, అంటే విపరీతంగా హిస్టరికల్గా అవ్వడము, క్రైయింగ్ స్పెల్స్లోకి వెళ్ళటము, సూసైడల్ థాట్స్ రావడం వాళ్ళకి. ఇవన్నీ ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ టు బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అప్పట్లో వాళ్ళని విడిగా పెట్టి 2 weeks అట్లా చేసేటప్పటికి కొంతమంది ఆ భయానికి చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేసేవారు సైకియాట్రిక్గా. సో అలాంటి వాళ్ళతో ఫోన్లలో మాట్లాడటం, వాట్సాప్ కాల్స్ చేసి, ఫేస్ టైమ్ చేసి వాళ్ళకి మోటివేట్ చేయటము, వాళ్ళని దాంట్లోంచి జాగ్రత్తగా బయటికి తీసుకురావడం, ఇవన్నీ చేసాం. మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, నాన్నగారికి ఒక ట్రస్ట్ ఉండేది అని చెప్పి, మళ్ళీ మీరు ఎందుకు రైజ్ వైపు వచ్చారు? అంటే నాకు బేసిక్లీ ఏమైందంటే అండి, నాన్నగారిది ఫ్రాంక్గా చెప్పాలంటే వెన్ మై మదర్ వాజ్ సిక్, ఆ 2 years మా నాన్నగారు ట్యాక్సెస్ ఫైల్ చేయటం అవన్నీ ఆయన ఇట్ గాట్ వెరీ హెక్టిక్ అండ్ వీ డిడ్ంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత ఏమైంది అంటే అది చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అది. అండ్ మై ఫాదర్ ఆల్సో క్రాస్డ్ హిస్ 70s. సో మా ఫాదర్ ఏమన్నారంటే నాకు ఓపిక లేదు, నేను ఇది డిజాల్వ్ చేసేస్తాను, కట్టేసేసా ఇవన్నీ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేస్తాను మీరు. అండ్ మై బ్రదర్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ హిజ్ ఓన్ ట్రస్ట్ ఆర్ ఎనీథింగ్. సో
తను వేరే దగ్గర చేసుకుంటాను అన్నాడు. సరే నేనేమనుకున్నానంటే బీయింగ్ ఎ ఉమెన్ నా ఇంట్రెస్ట్లు వేరుగా ఉంటాయి. అప్పటికే నాకు ఐ హ్యాడ్ దిస్ క్లారిటీ దట్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ మోర్ గోయింగ్ టు మెడికల్ థింగ్ అండ్ లాజిస్టిక్ వీటిలోకి వెళ్ళటం. అదే కాకుండా ఇండియన్ విమెన్లో మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానివ్వండి, మీకు లీగల్ నాలెడ్జ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్, అగ్రీడ్. బట్ ఎడ్యుకేట్ అయ్యి ఎంపవర్ అయిన విమెన్ కూడా వాళ్ళకి శాలరీస్ వస్తాయి. బట్ ఆ శాలరీస్ ఎలా వాళ్ళు సేవ్ చేసుకోవాలి, ఎలాగా దాన్ని లాంగ్ టర్మ్ ఎలా చూసుకోవాలనేది వాళ్ళకి అవగాహన ఉండదు, చాలా మందికి ఉండదు. సో అది ఒకటి. అట్లాగే లీగల్ నాలెడ్జ్ కూడా విమెన్కి చాలా మందికి లీగల్ నాలెడ్జ్ ఉండదు. యాజ్ అ డాటర్ వాట్ ఆర్ యువర్ రైట్స్, యాజ్ అ డాటర్ ఇన్ లా వాట్ ఆర్ యువర్ రైట్స్, and what happens when you have a complex situation where husband may die, you are having problems with in-laws, what is your రైట్స్ ఫౌండేషన్ ముఖ్యంగా ఇలాంటి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు. అంటే సాల్వ్ చేయటం అంటే we have a panel of specialists అండి. లైక్ ఫినాన్స్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే లెక్చరర్స్గా పనిచేసిన వాళ్ళు, టీచర్స్గా పనిచేసిన వాళ్ళు, కౌన్సిలర్స్గా చేసిన వాళ్ళు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, అఫ్ కోర్స్ మెడికల్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారు, లాయర్స్. సో కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అట్లాగే అందరూ ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఒక మహిళలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వి అసైన్ దెమ్. నేను ఉండకపోయి నేనుంటే నేను చూసుకుంటాను, లేదు అంటే ఆ పర్టికులర్ పర్సన్కి అసైన్ చేస్తాం విత్ ఇన్ ద ట్రస్ట్. వాళ్ళు దే టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. అట్లాగే ఇప్పుడు ఒక్కోసారి గృహ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రిటైర్డ్ బాగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి అల్లుడు సరిగ్గా చూడట్లేదు కూతుర్ని, అట్లాంటివి వస్తాయి కొన్ని కేసెస్. సో దెన్ వీ ట్రై టు వాళ్ళతో మాట్లాడతాము. దెన్ వీ ఆస్క్ ద పోలీస్ పీపుల్ టు బ్రింగ్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ టాక్ టు దెమ్. అది కూడా వర్కౌట్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ లీగల్ ఏంటి, ఇట్లా దర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీ గెట్ ఇన్ టు అన్నమాట. మీ నెక్స్ట్ అంబిషన్ ఏంటి మ్యామ్? మీరు చెప్పారంటే 5 years ప్లాన్, 10 years ప్లాన్ అన్నారు. వాట్ ఈస్ యువర్ 5-year ప్లాన్ అండ్ 10 years ప్లాన్? నాకు ఈ ఫేజ్ ఆఫ్ నాకు ఎప్పుడు కూడా లైఫ్లో గోల్ ఏంటండి అంటే ఆఫ్టర్ 45 ఐ హ్యావ్ టు బీ ఇన్ యాక్టివ్ పబ్లిక్ లైఫ్ అనుకున్నాను. ఓకే, యాక్టివ్ పబ్లిక్ లైఫ్ అంటిల్ ఐ హిట్ మై mid-60s. బికాస్ 60s తర్వాత మనకి మనం ఎంత ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంటాం మనకు తెలియదు. అంటే దట్స్ టూ ఫార్ అహెడ్ టు థింక్. నాకు ఎప్పుడేమనిపిస్తుంది అంటే ఈ లాస్ట్ వాట్ ఎవర్ ఈ 20 years ఉంటాయో దిస్ ఆర్ వెరీ ప్రెషియస్. ఫస్ట్ ఫార్మేటివ్ ఇయర్స్లో మనం ఆఫ్ కోర్స్ వీఆర్ అండర్ ద షాడోస్ ఆఫ్ పేరెంట్స్, చదువులు వీటితో సరిపోతుంది. తర్వాత మ్యారేజ్ అయిన కొత్తలో ఆ బాధ్యతలు ఉంటాయి, తర్వాత పిల్లల బాధ్యతలు ఉంటాయి. దిస్ ఈస్ ద టైమ్ వెన్ యూర్ కంఫర్టబుల్. అట్లీస్ట్ నేను ద వే ఐ ప్లాన్ 45కి వచ్చేటప్పటికి నేను ఐ ప్లాన్డ్ ఇన్ సచ్ అ వే దట్ నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ కానివ్వండి ఇట్లాగా కొన్ని ప్లాన్ చేసుకున్నాను నేను. చేసుకున్న నాకు ఆ తర్వాత ఏమనిపించిందంటే 45 to 65కి వచ్చేటప్పటికి వాట్ ఎవర్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ యాక్టివ్గా చేయాలి నేను. ఓకే, దాట్స్ ద టైమ్ ఐ హ్యావ్ టు గివ్. దాంట్లో పాటుగానే నేను ట్రస్ట్ పెట్టుకున్న తర్వాత అందరూ ఇచ్చిన సలహా ప్రకారం పాలిటిక్స్లోకి వచ్చాను. ఓకే, సో లెట్స్ సీ వేర్ ఇట్ టేక్స్ మీ పాలిటిక్స్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ యువర్ జర్నీ వాస్ ట్రూ ఇన్స్పిరేషనల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ నవదుర్గ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.